ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు మరియు శుభోదయం. మనకు తెలుగు భాషలో ఎన్నో సామెతలున్నాయి. మీరెన్నో వినే ఉంటారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది ఒక సామెత. మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. ఇలా సామెతలు మన తెలుగు భాషలో బోలెడున్నాయి. వాటిల్లో ఒక మంచి సామెత దండం దశగుణం భవేత్. మరి దండము అంటే కర్ర. ఆ కర్ర మనకి 10 రకాలుగా ఉపయోగపడుతుందట. మరి ఈ సామెతను కలిగి ఉన్నటువంటి శ్లోకాన్ని, దాని యొక్క భావాన్ని పూర్తిగా తెలుసుకుందామా? ముందుగా మీకోసం ఆ శ్లోకం. విశ్వామిత్రాహి పశుషు కర్ధమేషు జలేషు చ అంధ్యే తమసి వార్తక్యే దండం దశగుణం భవేత్. విశ్వామిత్రాహి పశుషు కర్ధమేషు జలేషు చ అంధ్యే తమసి వార్తక్యే దండం దశగుణం భవేత్. విశ్వామిత్రాహి పశుషు కర్ధమేషు జలేషు చ అంధ్యే తమసి వార్తక్యే దండం దశగుణం భవేత్. అది ఆ శ్లోకం. ఆ శ్లోకం యొక్క భావాన్ని వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు. ఈ శ్లోకంలో వి అంటే పక్షి, అనగా పక్షులని. స్వ అంటే కుక్క, అంటే కుక్కలను. అమిత్ర అంటే శత్రువు, అంటే శత్రువులను. అహి అంటే పాము, అంటే పాములను. పశుషు అంటే పశువులను కట్టడి చేయడంలోను. కర్ధమేషు అనగా బురదలోను. జలేషుచ అనగా నీటిలోను. అంధ్వే అనగా గుడ్డితనంలోను. తమసి అనగా చీకటిలోను. వార్ధక్యే అనగా ముసలితనంలోను. దండము అనగా కర్ర దశగుణం భవేత్, ఈ 10 విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. అంటే ఒక మంచి బలమైన కర్రను మనం చేత్తో పట్టుకుంటే చాలు. ఆ కర్రతో వడియాలు, పప్పులు మొదలైనవి ఎండబెట్టినప్పుడు వాటి మీద వాలకుండా పక్షుల్ని అదిలించవచ్చు, కుక్కల్ని తరిమేయవచ్చు, శత్రువులను భయపెట్టవచ్చు, పాములను పశువులను కొట్టవచ్చు. బురదలోంచి, నీటిలోంచి కర్ర సాయంతో సురక్షితంగా బయటపడవచ్చు. ఇన్ని రకాల సాయం చేస్తోంది కాబట్టే దండం దశగుణం భవేత్ అని అన్నారు పెద్దలు. అర్థమైంది కదా? ఈ శ్లోకం మరొక్కసారి మీకోసం. విశ్వామిత్రాహి పశుషు కర్ధమేషు జలేషు చ అంధ్యే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్. అర్థమైంది కదా? ఈ చక్కని శ్లోకాన్ని మీ నిత్య జీవితంలో ఉపయోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది మిత్రులకు ఈ మంచి విషయాన్ని తెలియచేయండి. మళ్ళీ మరో మంచి శ్లోకంతో కానీ పద్యంతో కానీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.